12 అడుగుల పొడవు, 100 పౌండ్ల బరువు, బలమైన విషసర్పంగా ఖ్యాతిగాంచిన అనకొండతో నీటి అడుగున అరగంట సాహస క్రీడ. ప్రతిక్షణం ప్రాణాంతకమైన ఈ అద్భుత ఫీట్ను కాలిఫోర్నియాలోని ఒక పూల్లో చేసిన మహాసాహసి పేరు చార్లెస్ వియాంట్. గతంలో ఎన్నో సాహసాలు చేసిన గొప్ప చరిత్ర చార్లెస్కు ఉంది. కాని గతంలో ఇతనెప్పుడూ ఇంత ప్రాణాంతకమైన సాహసం చేయలేదు. ఎంతగా మచ్చిక ఉన్న సర్పమైనా నిశ్చింతగా నీటి అడుగున 10 నిమిషాలు మునిగి ఉండగల అనకొండ అతన్ని బంధించి నీటిపైకి రాకుండా కొన్ని నిమిషాలు నిరోధించినా చాలు, యమపురికి యకాయకిన టపా కట్టేస్తాయి. తనతో పూల్లో ఉన్న వ్యక్తికి ఎలాంటి హాని చేయకూడదని అతడు తన సన్నిహితుడని, తన ట్రైనర్ అని ఆ విషసర్పం గుర్తించి అతనికి ఎలాంటి హాని చేయకపోయినా అతను తనలా నీటిలో మునిగి 10 నిమిషాల పాటు ఉండలేడని తెలియని అనకొండ అతన్ని చుట్టేసుకుని నీటిపై రానియకుండా ఉన్నా దానికి తెలియకుండానే అతని ప్రాణాలు తీసినట్లవుతుంది. ఈ సాహస స్టంట్లో పలుమార్లు చార్లెస్ కాళ్ళు చేతులు కదలకుండా అతన్ని పూర్తిగా పెనవేసుకుంది అనకొండ. ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఊపిరి అందని పరిస్థితిలో పలుమార్లు నీటిపైకి బలవంతంగా వచ్చాడు చార్లెస్. అలా నీటిపైకి వచ్చిన సందర్భంలో అతడి వాలకం చూసిన ప్రేక్షకులు ఈ స్టంట్లో ఇతను నీటి అడుగున ఊపిరి ఆడక చావడం తథ్యమనిపించింది చూసే ప్రేక్షకులకు. నీటి అడుగున ఇలా అనకొండతో కలిసి పెనుగులాడుతూ ఈ స్టంట్ను అరగంట సేపు కొనసాగించిన చార్లెస్ను ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో పెద్ద పెట్టున అభినందించారు. అనకొండతో ఎంత మాలిమి ఉన్నా మనకున్నంత జ్ఞానం లేని ఆ పాము ఇతన్ని పూల్ నుంచి పైకి రానియకుండా అతని ఒంటిని పెనవేసుకుని నీటి అడుక్కి లాక్కెళ్తే ఇతని మరణం అనకొండ కారణంగా కాదు, ఊపిరి అందక సంభవించే అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా అనకొండతో ఫీట్ను అరగంట సమయం కొనసాగించిన చార్లెస్ను అభినందించకుండా ఉండగలమా? ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.